సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం సార్ నెక్స్ట్ క్వశ్చన్లో బతుకమ్మ పండుగ రోజులకు సంబంధించిన క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచలేదు అని చెప్పేసి అంటున్నారు. సార్ మరి ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు. సార్ మరి బతుకమ్మ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే బతుకమ్మ ఫెస్టివల్ అనేది మనకు తెలంగాణలో మరి జరుపుకునే అతిపెద్ద పండుగగా చెప్పుకోవడం అనేది, మరి తెలుగింటి తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే ఒక పండుగ ఏంటి సార్ అంటే బతుకమ్మ ఫెస్టివల్గా చూస్తాం. సార్ ఈ బతుకమ్మ ఫెస్టివల్ మనకి మొత్తం కూడా ఎన్ని రోజులు జరుగుతుంది సార్ అంటే 9 రోజులు జరుగుతుంది. సో ఎగ్జామ్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఏ రోజుకు సరిగ్గా జతపరిచింది ఆ పేరును తెలియచేయండి అని చెప్పేసి అడిగారు. కాబట్టి మరి ఇలాంటి క్వశ్చన్స్కి తెలియాలంటే ఏంటి సార్ అంటే మనకు బతుకమ్మ ఎన్ని రోజులు జరుగుతుంది అంటున్నాం, 9 రోజులు. సార్ బతుకమ్మ అనేది ఏ మాసంలో జరుగుతుందని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి ఏ మాసంలో జరుగుతుంది సార్ ఇదంటే అశ్వయుజ భాద్రపద మాసంలో జరుగుతుంది సార్. అశ్వయుజ భాద్రపద మాసంలో జరిగే ఒక ఫెస్టివల్ ఒకటే ఏంటి సార్ మనకంటే బతుకమ్మ అంటారు. సార్ బతుకమ్మ ఫెస్టివల్ మరి ఎందుకు మనకు స్టార్ట్ అయింది సార్ మొట్టమొదటిసారి అంటే మరి ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయిన మహిళల యొక్క జ్ఞాపకార్థంగా జరుపుకునే ఒక ఫెస్టివల్ ఏంటి సార్ అంటే బతుకమ్మ ఫెస్టివల్, వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం. సార్ అదొక్క రీజనే కాదు, మరి ఇంకొంతమంది కూడా కొంతమంది రీజన్ చెప్పారు. సార్ మరి ఈ బతుకమ్మ ఫెస్టివల్లో 9 రోజులలో మనకి మొదటి ఆప్షన్ ఏమి ఇచ్చారు సార్ అంటే 6వ రోజు అలిగిన బతుకమ్మ అని చెప్పేసి ఇచ్చారు ఫస్ట్ది. సో ఇది రైట్ ఆన్సరే సార్. సార్ దానికంటే ముందు మనకు ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు గురించి డిస్కస్ చేస్తే సార్ మరి మొదటి రోజు బతుకమ్మని ఏమంటారు సార్ అంటే మనము ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, ఎంగిలి పూల బతుకమ్మ అంటాం. సార్ రెండో రోజు బతుకమ్మని ఏమంటాం సార్ అంటే మనము అటుకుల బతుకమ్మ అంటారు సార్, అటుకుల బతుకమ్మ. సార్ మూడో రోజు ఏమంటారు సార్ అంటే ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ. సో 4వ రోజు ఏమంటాం సార్ అంటే నానబియ్యం బతుకమ్మ అంటాం. సో 5వ రోజు ఏమంటాం సార్ ఇక్కడ అంటే అట్ల బతుకమ్మ అంటాం. నెక్స్ట్ 6వ రోజున ఏమంటాం సార్ అంటే అలిగిన బతుకమ్మ అంటాం. నెక్స్ట్ 7వ రోజున ఏమంటాం సార్ అంటే వేపకాయల బతుకమ్మ అంటాం, వేపకాయల. సో 8వ రోజున ఏమంటాం సార్ మనకమంటే వెన్నె ముద్ద బతుకమ్మ అంటాం. సో 9వది ఏంటి సార్ అంటే మనకి సద్దుల బతుకమ్మ అని అంటాం. ఏంటి సార్ సద్దుల బతుకమ్మ అని అంటాం. సో మరి ఈ 9 రోజులు తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏది సార్ అంటే ఈజీగా చేస్తాం. సార్ ఇక్కడ ఏమన్నాడు 6వ రోజు అని అంటున్నారు, 6వ రోజు అంటే ఏమంటున్నాం అలిగిన బతుకమ్మ అంటున్నారు కాబట్టి రైట్ ఆన్సర్. సార్ తర్వాత 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ అంటున్నారు. సార్ ఇక్కడ చూడండి 2వ రోజున ఏమంటున్నాం అటుకుల బతుకమ్మ అంటున్నాం కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ సార్. సార్ నెక్స్ట్ 4వ రోజు మరి దీన్ని ఏమంటున్నాం సార్ అంటే నానబియ్యం బతుకమ్మ అంటున్నారు. ఇక్కడ చూడండి సార్ మరి 4వ రోజుని నానబియ్య బతుకమ్మ అంటున్నారు కాబట్టి ఇది కూడా సరైన ఆన్సర్. రైట్. నెక్స్ట్ 8వ రోజు బతుకమ్మ దీన్ని ఏమంటున్నారు సార్ అంటే వేపకాయల బతుకమ్మ అంటున్నారు. మరి ఇక్కడ 8వ రోజు మనం ఏమంటున్నాం సార్ వెన్నె ముద్ద బతుకమ్మ అంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి సార్ అంటే 8వ రోజు వేపకాయలు అంటున్నాం కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఆన్సర్ ఇలా మనం ఒక దాని గురించి నేర్చుకుంటే అందులో మరి బతుకమ్మలో ఎన్ని రోజులు జరుగుతుంది, మరి అది ఏ రోజు ఏ మాసంలో జరుగుతుంది, మరి వీటి గురించి నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ఇలా ప్రతి దానికి కూడా మనం మన బేసిక్స్ అనేది కన్ఫామ్గా నేర్చుకుంటే ఆన్సర్ ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్ పాలంపేటలోని ప్రసిద్ధి రామప్ప గుడిని ఎవరు నిర్మించారు అని చెప్పేసి అన్నారు సార్. సార్ ఇక్కడ కూడా మళ్ళీ మనకు ప్రతి దాంట్లో కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ అంటే సార్ 4 ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ అంటే ఫస్ట్ ఆప్షన్ రుద్రదేవుడు అని ఇచ్చారు. సార్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సార్ అంటే రుద్రమ్మదేవి అని ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి సార్ అంటే 2వ ప్రతాపరుద్రుడు. లాస్ట్ వన్ ఎవరు సార్ అంటే రేచెట్ల రుద్రసేనాని అని చెప్పేసి ఇచ్చారు. సార్ మనకి ఇక్కడ పాలంపేటలో ప్రసిద్ధి రామప్ప గుడిని ఎవరు నిర్మించారనే దానికి ఫస్ట్ ఇక్కడ ఒకసారి రామప్ప టెంపుల్ గురించి ఒకసారి చూస్తే ఏంటి సార్ అంటే రామప్ప టెంపుల్ అనేది మనకు ఫస్ట్ ఏ జిల్లాలో ఉంది సార్ అంటే ములుగు జిల్లాలో ఉన్నదే ఏంటి సార్ మనకంటే రామప్ప టెంపుల్గా చూస్తాం. సార్ మరి భారతదేశంలో ఉన్న మరి అన్ని దేవాలయాల్లో ఒక శిల్పి పేరు మీదుగా ఉన్న ఏకైక టెంపుల్ ఏంటి సార్ మనకంటే రామప్ప టెంపుల్గా చూస్తాం. సార్ ఇది మరి రామప్ప టెంపుల్ అనేది ఏ డైనెస్టీ టైంలో కట్టించారు సార్ అంటే మనకు
కాకతీయ డైనెస్టీ టైంలో కట్టించారు. సార్ మరి ఇది కాకతీయ డైనెస్టీలో ఉన్నప్పుడు మరి కాకతీయ డైనెస్టీలో ఎన్నవ శతాబ్దంలో కట్టించారు సార్? ఇదంటే మనకు 13వ శతాబ్దంలో కట్టించారు సార్. 13వ శతాబ్దంలో కట్టించారు. 13వ శతాబ్దంలో ఎప్పుడు సార్ అంటే 1263వ సంవత్సరంలో మరి గణపతి దేవుని యొక్క సేనాని అయిన మనకు రేచెల్ల రుద్రసేనాని గారు మనకు దీన్ని కట్టించడం అనేది జరిగింది సార్. మరి దీంట్లో రుద్రమ్మదేవి గారు, ప్రతాపరుద్రు, మరి కాకతీయ డైనెస్టీలో ఉన్న మరి ప్రముఖమైన రాజు ప్లస్ రాణిగా చూడడం అనేది జరుగుతుంది సార్. ఇక్కడ రామప్ప టెంపుల్ అనేది ఒక శిల్పి మీదుగా నిర్మించిన ఒక టెంపుల్గా చెప్తాం సార్. ఈ టెంపుల్ కూడా మనకు ఏ ఆకారంలో ఉంటుంది సార్ అంటే నక్షత్రపు ఆకారంలో ఉండడం అనేది జరుగుతుంది సార్. దీనికి ఉపయోగించిన టెక్నిక్ కూడా ఏంటి సార్ అంటే శాండ్ బ్రిక్స్ టెక్నిక్ అనేది ఉపయోగించారు సార్. ఏంటిది? శాండ్ బ్రిక్స్ టెక్నిక్ ఉపయోగించారు సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే కింద మొత్తం కూడా ఇసుకతో మొత్తం కూడా గొయ్యి తీసి ఆ గొయ్యి నిండా ఇసుక పోసి దాని మీద ఒక బేస్ అనేది నిర్మించారు. మరి ఈ టెంపుల్లో కూడా ఒక్క మనకి సిమెంట్ అనేది వాడకుండా నిర్మించిన ఒక టెంపుల్. ఇంకోటి సార్ ఈ టెంపుల్లో మరి ఉపయోగించిన ఇటుకలు ఏవైతే ఉన్నాయో నేటికి కూడా మరి వాటర్లో తేలకుండా ఉండే ఇటుకలను ఉపయోగించడం అనేది జరిగింది సార్. మరి ఆ ఇటుకలను కూడా మరి ఏ పదార్థాలతో ఉపయోగించారు సార్ అంటే మనకు ఆవు పేడ, నెక్స్ట్ ఏమంటారు సార్ అంటే బంకు సున్నం అంటారు, నెక్స్ట్ ఏంటి సార్ అంటే బంకమట్టి. వీటిని మొత్తం 3 మిశ్రమాన్ని దున్నపోతులతో తొక్కించి ఫైనల్గా వీటిని బిటికల్గా తయారు చేస్తారు. నేటికి కూడా అవి అక్కడున్న వాటర్లో వేస్తే తేలవు. ఎందుకు తేలవు సార్ అంటే వాటర్ యొక్క డెన్సిటీ కంటే కూడా వీటి యొక్క డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల మరి వాటర్లో తేలడం అనేది జరుగుతుంది సార్. నేటికి మన భారతదేశంలో ఉన్న 2 టెంపుల్స్, ఒకటి రామప్ప టెంపుల్, రెండోది ఏంటి సార్ అంటే శ్రీశైలం టెంపుల్లో ఉన్న ఇటుకలు కూడా వాటర్లో తేలడం అనేది జరుగుతుంది. అవి ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్పిన మిశ్రమం బేస్ చేసుకొని తేలడం అనేది జరుగుతుంది. ఇంకా రామప్ప టెంపుల్లో ఉన్న ఇక్కడ ఉండే ఏవైతే అక్కడున్న ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్లో మొత్తం కూడా శృంగార భంగిమలు అనేటివి చెక్కబడి ఉండడం జరిగింది. సో ఇక్కడ చెక్కబడిన ఏవైతే ఆ శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాలు మొత్తం కూడా వీటి నుంచే ఒక డాన్స్ను తెలంగాణ కాకతీయ డైనెస్టీలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళను ఉత్తేజపరచడానికి మరి ప్రదర్శించిన ఒక డాన్స్ ఏంటి సార్ అంటే పేరిణి శివ తాండవం అంటారు. మరి తెలంగాణ యొక్క ఒక ప్రముఖమైన డాన్స్ ఏంటి సార్ అంటే పేరిణి శివ తాండవం. ఈ పేరిణి శివ తాండవం ఏదైతే ఉంటుందో ఈ పేరిణి శివ తాండవం మనకు తెలంగాణ యొక్క ప్రముఖమైన మరి ఈ పేరిణి శివ తాండవం మరి డాన్స్ యొక్క స్టైల్స్ అనేది ఏ బుక్ నుంచి స్వీకరించబడింది సార్ అంటే గణపతి దేవుని యొక్క బామ్మదైన జయాపసేని గారి యొక్క మరి అతను బుక్ నృత్యరత్నావళి నుంచి సేకరించబడి దాన్ని మరి రామప్ప టెంపుల్లో మొత్తం కూడా కళాకృతి కాండాలతో చెక్కబడడం అనేది జరిగింది సార్. మరి అక్కడ ఆ టెంపుల్లో ప్రముఖంగా మరి ఉండేది ఎవరు సార్ అంటే రుద్రీశ్వరుడు అనే దేవుడు అనేది ఉండడం అది నిలిచి ఉండడం అనేది జరిగింది. దీన్ని కూడా ఏమంటాం సార్ మనంటే త్రికుట ఆలయం అని చెప్పేసి అంటారు సార్. ఇక్కడున్న ఏదైతే నందీశ్వరుడు ఉంటారో సార్ నంది విగ్రహం కూడా ఉంటుంది. ఈ నంది విగ్రహం ఎటు చూసినా మన వైపుగానే చూసినట్టుగా కనిపించే విగ్రహం ఏంటి సార్ అంటే నంది విగ్రహం. అది ఎక్కడ కనిపిస్తుంది సార్ మనకంటే రామప్ప టెంపుల్ కనిపిస్తుంది సార్. రామప్ప టెంపుల్కి మరి దగ్గరలో ప్రాంతంలోనే మనకు రామప్ప చెరువు కూడా నిర్మించడం అనేది జరిగింది. ఇది కూడా ఎవరి టైంలో సార్ అంటే గణపతి దేవుని టైంలో మరి అతని ఒక మరి ఎవరు నిర్మించారు సార్ అంటే అతని టైంలో రేచెల్ల రుద్రసేనాని గారు నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకి ఈ రామప్ప టెంపుల్లో మరి ప్రతి శివరాత్రికి కూడా మరి ఘనంగా ఉత్సవాలు అనేది చేయడం అనేది జరుగుతుంది సార్. మరి శివరాత్రి రోజున ఇంకా రామప్ప టెంపుల్ దగ్గర నిర్వహించే ఉత్సవాలు ఏంటి సార్ మనకంటే కోలాటం అనేది కూడా ఉత్సవం అనేది సెలబ్రేషన్స్ అనేది చేయడం అనేది ప్రముఖంగా రామప్ప టెంపుల్లో చూస్తాం సార్. మనకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి దీనికి ఆ రోజున దాదాపుగా 2013కి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు సార్ అంటే దాదాపు 800 సంవత్సరాలు అయిపోయినట్టుగా మరి కాకతీయ ఉత్సవాలు కూడా నిర్వహించిన ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక గవర్నమెంట్లో చూడడం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి మనం నేర్చుకుంటే అన్నిటికి కూడా ఆన్సర్ ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుందన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు సార్. సో మరో క్వశ్చన్ ఏంటి సార్ ఇక్కడ అంటే మనకు కొన్ని వాటర్ ఫాల్స్ ఇచ్చాడు. సో వాటర్ ఫాల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి అని చెప్పేసి గుర్తించమని చెప్పేసి ఇచ్చాడు సార్. ఇటు జలపాతం ఇచ్చాడు, అటు జిల్లాలు ఇవ్వడం అనేది జరిగింది సార్. వీటిని కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సార్. ఎలా సార్ అంటే ఇక్కడున్న బోగోతా జలపాతం ఏ జిల్లాలో ఉందని చెప్పేసి మన క్వశ్చన్ సార్.
ఇంతకు ముందు మనకి ఎక్కడ సార్ అంటే మనకి జయశంకర్ భూపాలపల్లి. సో మనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది సార్. మరి ప్రజెంట్ ఏ జిల్లాలో ఉంది సార్ ఇదంటే ములుగు జిల్లా. అంటే ఏంది మనకు 10 జిల్లాలు కాస్త 21 జిల్లాలుగా ఎక్స్పెండ్ అయినాయి. తర్వాత మరి 2 కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఏ జిల్లాకి వెళ్ళిపోయింది సార్ అంటే ములుగు జిల్లాలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీన్నే బోగోతా వాటర్ ఫాల్స్ని తెలంగాణ నయాగరాగా చెప్పబడేది ఏంటి సార్ అంటే బోగోతా జలపాతం అని చెప్పేసి చూస్తాం సార్. మనకు గాయత్రి జలపాతం అనేది ఎక్కడ ఉంది సార్ మనకంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం అనేది జరిగింది. సో ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ మల్లెల తీర్థం మన ఇది కూడా ఎక్కడ ఉంది సార్ మనకి వాటర్ ఫాల్స్ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఉండడం అనేది జరిగింది. ఎక్కడ సార్? నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది సార్. మనకి ఇప్పుడు ఈ మల్లెల తీర్థం అనేది ఎక్కడ సార్ మనకంటే ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు నల్లమల ఫారెస్ట్ దగ్గర మనకి ఆ శ్రీశైలం టెంపుల్కి వెళ్తున్న దారి మధ్యలోనే మనకు మల్లెల తీర్థం అనేది కనిపిస్తుంది. సో తర్వాత మనుగూరు జలపాతం. ఇది మలుగురు జలపాతం ఎక్కడ సార్ అంటే మనకి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా చెప్పడం అనేది జరుగుతుంది. సో మనుగూరు జలపాతం మనకు ఎక్కడ భద్రాద్రి కొత్తగూడెం సార్. భద్రాద్రి కొత్తగూడెంలో మనకు ఏముంది సార్ అంటే మేజర్గా థర్మల్ ప్లాంట్స్ అనేవి కూడా మేజర్ ఎక్కడ కనిపిస్తాయి సార్ అంటే భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఏంటి సార్ అంటే మనకు అత్యధికంగా విస్తీర్ణంలో పెద్దగా ఉన్న జిల్లా ఏంటి సార్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా చూడడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి ఆప్షన్ చెక్ చేద్దాం సార్ నాన్న. ఫస్ట్ ఆప్షన్ ఏ ఏంటి సార్ అంటే A2 ఉందా? సో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉందా సార్ అంటే ఇది లేదు, తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉందా సార్ అని అంటే సో ఇక్కడ కూడా ఉందా సార్ అంటే లేదు, ఇది కూడా తీసేద్దాం. సో ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూద్దాం 2-4 ఇక్కడ ఉంది, 2-4 ఇక్కడ ఇది కూడా లేదు కాబట్టి తీసేస్తే మిగిలింది ఒకటే ఒక ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఫస్ట్ ఆప్షన్గా చూడడం అనేది జరుగుతుంది. అలా ఒక్కొక్క జిల్లాలో ఉన్న వాటర్ ఫాల్స్ మనం నేర్చుకుంటే సార్ ఆదిలాబాద్ జిల్లాలో మనకి ఇంకా ఏంటి సార్ అంటే కుంతల వాటర్ ఫాల్స్ ఉంటుంది. నెక్స్ట్ గాయత్రి, నెక్స్ట్ పోచంచెర్ల అనే వాటర్ ఫాల్స్ కూడా ఎక్కడ ఉంటాయి సార్ అంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటాయి సార్. తెలంగాణలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతంలో ఒకటి ఏంటి సార్ అంటే మనకు కుంతల జలపాతంగా చూస్తాం. నెక్స్ట్ మల్లెల తీర్థం ఎక్కడ సార్ అంటే నాగర్ కర్నూలు. మనుగూరు ఎక్కడ సార్ అంటే భద్రాద్రి కొత్తగూడెంగా చూడడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చరణ్ సార్ క్లాసెస్లో మరి కల్చర్ సంబంధించినవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి సార్ అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మరిన్ని క్వశ్చన్స్ మీ ముందుకి మరి వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మీ ముందు ఉంచుతాను సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, మరొక క్వశ్చన్ చూస్తే ఇక్కడ సార్ ఈ కింది జతలను పరిశీలించండి అని చెప్పేసి అన్నాడు సార్. మరి ఇక్కడ చూస్తే మనకు ఆదిలాబాద్ డోక్రా మెటల్ అని చెప్పేసి అంటున్నాడు. 2017-18లో జిఐ ట్యాగ్ మెటల్ క్రాఫ్ట్ పొందిందని అంటున్నారు. సో చూద్దాం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే లింబాద్రిగుట్ట నిజామాబాద్ జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ పోచంపల్లి ఇక్కత్ శారీస్ మొట్టమొదటిసారిగా 2004-05లో జిఐ ట్యాగ్ పొందిన చీరలు తెలంగాణలో ఏది సార్ అంటే కూడా మనకు పోచంపల్లి. నెక్స్ట్ వరంగల్ దుర్రీలు షీట్ మెటల్ ఆర్ట్స్ అని చెప్పేసి అన్నారు సార్. సరైన జతలను జవాబును ఎంపిక చేయండి అని చెప్పేసి అన్నాడు. చూడండి ఇక్కడ. సో ఆదిలాబాద్ డోక్రా మెటల్ 2017-18లో జిఐ ట్యాగ్ మెటల్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటున్నాడు. రెండోది లింబాద్రి గుట్ట నిజామాబాద్ జిల్లా లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటున్నాడు. నెక్స్ట్ పోచంపల్లి, ఇక్కడ చూడండి సార్ మనకు పోచంపల్లి ఇక్కత్ చీరలకు మనకు మొట్టమొదటిసారిగా 2004-05లో జిఐ ట్యాగ్ పొందిన చీరలు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో జిఐ ట్యాగ్ పొందింది ఏంటి సార్ అంటే ఇదే చెప్తా. నెక్స్ట్ వరంగల్లో మనకి షీట్ మెటల్ ఆర్ట్స్ అని చెప్పేసి అంటున్నాం. సో షీట్ మెటల్ ఆర్ట్స్ అనేది ఉండవు సార్ మనకి, ఇదొక్కటి. ఇక్కడ ఏంటి సార్ మనకంటే మెటల్ షీట్ ఆర్ట్స్ ఉండవు. అక్కడ ఉంది ఏంటి సార్ అంటే దుప్పట్లు అంటాం కదా, అవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే వరంగల్లో కనిపిస్తాయి. కాబట్టి డి యొక్క ఆప్షన్ తీసేస్తే ఇక్కడ ఇది ఉంది, తీసేసేయండి. ఇది కూడా ఉంది, ఇది తీసేసేయండి. నెక్స్ట్ తర్వాత ఇక మిగిలింది ఏంటి సార్ అంటే ఏబిసి ఆన్సర్ అనేది చూస్తాం. అంటే ఆదిలాబాద్ డోక్రా మెటల్లో జిఐ ట్యాగ్ ఎప్పుడు సార్ అంటే 2017-18లో రావడం జరిగింది. లింబాద్రి నిజామాబాద్ జిల్లా ఎక్కడ ఉంది సార్ అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొంది సార్. ప్రజెంట్ 2025 నాటికి ఎన్ని తెలంగాణ ప్రాంతంలో జిఐ ట్యాగ్ పొందినాయి సార్ అంటే మనకు 18 జిఐ ట్యాగ్ పొందడం అనేది జరిగింది సార్. 18వ జిఐ ట్యాగ్ పొంది ఏంటి సార్ అంటే
చపాటా మిర్చి ఎక్కడ సార్ అంటే వరంగల్కి సంబంధించింది. అదేవిధంగా 17వ ఏంటి సార్ అంటే మనకు హైదరాబాద్లో ఉన్న మనకి లాడ్ బజార్లో ఉండే మనకు లక్కా బ్యాంగిల్స్ కూడా మనకు జిఐ ట్యాగ్. అదే 16వ జిఐ ట్యాగ్ దేనికి వచ్చింది సార్ అంటే మనకు తెలంగాణలో ఉన్న వికారాబాద్ డిస్టిక్ తాండూరులో ఉన్న రెడ్ గ్రామ్కు కూడా మనకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇంకా హైదరాబాద్లో ప్రముఖంగా చూస్తే ఏంటి సార్ అంటే హైదరాబాద్ హలీంకు కూడా మనకు జిఐ ట్యాగ్ అనేది రావడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ నాన్న. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్ త్రో ఎలిమినేషన్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈ కింది వాటిని జతపరచండి. ఇటు సంస్థ ఇచ్చేసి ఇటు వ్యక్తి గురించి అడిగారు సార్. ఇది ఏంటి సార్ అంటే ఈ క్వశ్చన్ తెలంగాణ మరి ఉద్యమ చరిత్రలో కుల సంఘాల యొక్క పాత్ర అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మరి ఆ కుల సంఘాలు ఏంటివి, మరి ఆ ప్రముఖమైన వ్యక్తులు ఎవరు ఆ కుల సంఘాలకు అనేది క్వశ్చన్ సార్. ఒకసారి చూద్దాం. ఎరుకల హక్కుల పోరాట సమితి అని ఇచ్చారు, తర్వాత గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి, తర్వాత మాల సమరబేరి, తర్వాత ఒడ్డరి హక్కుల పోరాట సమితి అని చెప్పేసి అన్నారు సార్. ఇందులో ఒకసారి కింది నుంచి ఒడ్డరి హక్కుల పోరాట సమితి ఎవరు సార్ అంటే తన్నీరు ధర్మరాజుగా మనం చూడడం అనేది జరుగుతుంది. సో డి ఆప్షన్ 4 ఎక్కడ ఉంది సార్ మనకు అంటే, సో ఆప్షన్స్ కొంచెం మిస్టేక్ ఇచ్చారు సార్, చూద్దాం. రైట్, నెక్స్ట్ కింది ఉప వివరణలను చదవండి అని చెప్పేసి మరో క్వశ్చన్స్ ఇచ్చారు సార్. సార్ ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం సార్. మరి ఇది కూడా మనకు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ ఇచ్చారు సార్. మరి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 1996 సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు అంటున్నారు. సో చూద్దాం. నెక్స్ట్, సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లంను సాంప్రదాయకంగా సమర్పించే నైవేద్యంగా వాడుతారు అంటున్నారు. నెక్స్ట్, మరి కింది ఐచ్ఛికలను సరైన జవాబులను ఎంచుకోండి అంటున్నారు సార్. మనకి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా మరి మేడారం సమ్మక్క సారలమ్మ అనేది మొదటగా ఏ జిల్లాలో ఉంది సార్ అంటే ములుగు జిల్లాలో ఉంది సార్. ములుగు జిల్లాలో ఎక్కడ సార్ ఇదంటే తాడ్వాయి మండలం. సో తాడ్వాయి మండలంలో ఎక్కడ సార్ విలేజ్ అంటే మేడారంలో జరుపుకునే జాతర ఏంటి సార్ అంటే మేడారం సమ్మక్క సారలమ్మ అనే ఒక జాతర. సో ఈ జాతరను మొట్టమొదటిసారిగా 1996లో మరి గుర్తించడం జరిగింది. ఎవరు సార్ దీన్ని గుర్తించింది సార్ అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు దీన్ని గుర్తించడం అనేది జరిగింది. మరి ఆసియాలోనే జరిగే మరి అతిపెద్ద కుంభమేళలో రెండో కుంభమేళ ఏంటి సార్ మనకంటే మేడారం సమ్మక్క సారలమ్మ అనే ఒక జాతర సార్. మరి ఈ సారలమ్మ జాతరలో బెల్లంను సాంప్రదాయకంగా సమర్పించే నైవేద్యంగా ఉపయోగిస్తారు అంటున్నారు సార్. మరి అక్కడికి వెళ్ళిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికలు నెరవేరిస్తే సమర్పించేది ఏంటి సార్ మనకు అక్కడ నైవేద్యంగా అంటే బెల్లం అంటారు. దీన్ని ఇంకే పేరుతో పిలుస్తారు సార్ అంటే బంగారం అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది సార్. మరి ఈ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుగుతుంది సార్ మనకంటే 4 days జరుగుతుంది. సో ఇది ఏ మాసంలో జరుగుతుంది సార్ అంటే మాఘ మాసంలో జరుగుతుంది సార్. సార్ మరి 4 days కూడా మాఘ మాసంలో జరుగుతాయి సార్. మరి ఈ జాతరలో ప్రధానంగా మరి సమ్మక్కను ఏ గుట్ట నుంచి తీసుకొస్తారు సార్ అంటే చిలుకల గుట్ట నుంచి తీసుకొస్తారు సార్. అదేవిధంగా మనకి సారలమ్మను ఎక్కడి నుంచి సార్ మనకంటే కన్నేపల్లి నుంచి తీసుకొస్తారు. సో మనకి కన్నేపల్లి నుంచి తీసుకొస్తారు. తర్వాత వాళ్ళ యొక్క భర్త పగిడిద్దరాజుని ఎక్కడి నుంచి సార్ అంటే మనకి మహబూబాబాద్ డిస్టిక్లోని గంగారం మండలం పూనుగోల నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి ఇంకా మేడారం జాతరలో ప్రధానంగా కనిపించే మరి అక్కడ ఒక వాగు ఏంటి సార్ అంటే జంపన్న వాగు సార్. మరి మేడారంలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరలో మరి సమ్మక్క సారలమ్మ యొక్క మరి ఎంతమంది కూతుర్లు ఎంతమంది కుమారులు అని చెప్పేసి మన గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ అడిగారు సార్. మరి సమ్మక్క సారలమ్మకి 2 కూతుర్లు, ఒకరు నాగులమ్మ, నెక్స్ట్ రెండోది ఎవరు సార్ మనకంటే సారలమ్మ అనే 2 కూతుర్లు. మరి కుమారుడు ఎవరు సార్ మనకంటే జంపన్న అనేటైనా ఉండడం జరిగింది. సో మరి ఆ రోజు గణపతి దేవుడి మనకి కాకతీయ డైనెస్టీలో ఉన్నప్పుడు మనకు ప్రతాపరుద్రుడితో మొదటి ప్రతాపంతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో మరణించలేదు సార్. వాళ్ళందరూ కూడా గాయాలయ్యి వెళ్ళి కొంత ప్రాంతానికి వెళ్ళి మాయమైపోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మరి అక్కడున్న గిరిజనులందరూ కూడా మరి చిలుకల గుట్టలో ఒక కుంకుమ భరిణి దొరికితే దాన్ని పూజించడం వాళ్ళ యొక్క సాంప్రదాయంగా చేస్తూ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఒక అతిపెద్ద జాతరగా గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా జరుపుకునే అతిపెద్ద జాతర ఏంటి సార్ తెలంగాణలో అంటే మనకు సమ్మక్క సారలమ్మ జాతర అంటాం. అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆప్షన్ రైటే ఉంది.
సో సెకండ్ ఆప్షన్ కూడా సరైనదే కాబట్టి చూడండి మరి కింది ఇచ్చిన ఐక్యంలో సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నారు. ఏ మరియు బి రెండు సరైనవే కాబట్టి రైట్ ఆన్సర్. సరిగ్గా ఉన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. సో ఏ మాత్రమే కాదు, బి మాత్రమే కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ.